Now I'd like to question one thing. Today they are in power, tomorrow we could come into power. You don't take your table, you showed at me like a panic. ఇంగ్లీష్ ని ఇస్త్రాక్ మడత పెట్టేస్తున్నాడు ఎవరండి ఇతను ఆలీ అని మన కాలేజ్ అటెండర్ నేను అడుగుతా ఉన్నా, చెప్పు. రెడ్ బుక్ పెట్టి ఈ మాదిరిగా మీరు కొట్టండి, ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది, మీరు చంపండి, మీకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది, ఎప్పుడు సంకేతాలు ఇవ్వలేదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎలక్షన్లు అయ్యేదాకానే రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజకీయాలకు తావులేదు. మనకు ఓటు వేయని వారికి కూడా మంచి జరగాలి, అదే రాజకీయం అంటే. ఎలక్షన్లు అయ్యేదాకానే రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజకీయాలకు తావులేదు. ఓటు వేయని వారికి కూడా మంచి జరగాలి, అదే రాజకీయం అంటే అని చెప్పి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇవన్నీ ఎప్పుడైనా ఇంతకు ముందు హయాంలో జరిగాయా? ఇంతకు ముందు హయాం వదిలేయి, గతంలో ఎప్పుడైనా జరిగాయా అంటే ఇంతకు ముందు హయాం వదిలేయి. దీనికి మీరు ఏమంటారు సార్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు, హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు, సొంత చెల్లెళ్ళకే వెన్నుపోటు పొడిచారు. నువ్వు లక్షలు దొబ్బేసి నాకు నోట్ 16 ఇస్తావా? ఫ్లాష్ బ్యాక్. ఈ 9 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు విలువలతో కూడిన రాజకీయాలే చేశారు. ఈ 9 ఏళ్ళు ప్రజలకు వచ్చిన ప్రతి కష్టంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు. మళ్ళీ ఆ రాజన్న రాజ్యం రావాలి అంటే జగనన్న రావాలి. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు? అంటే అది మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే, మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? పొట్టోడికి దోలు తీరిపోయింది. మీరున్నదే 11 మంది. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని, అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయండి అని షర్మిల డిమాండ్ చేశారు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. సెకండ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిందండి వయ్యారి. ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఆ 10% ఓటింగ్ మళ్ళీ మా వైపు ఎలా తిప్పుకోవాలి, ఎలా మళ్ళీ ప్రజల్లోకి మేము వెళ్ళాలి, దాని మీద ఈ రోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. పెద్ద ప్లానింగే. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఎందుకు అడుగుతుంటారు? ఆ ఇచ్చిన మాట ప్రకారం పేదవాళ్ళని మోసం చేయకుండా, ఈ రాష్ట్రాన్ని వెనకబడకుండా జగనన్న తీసుకొచ్చిన అభివృద్ధాన్ని అలాగే ముందుకు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? జగనన్న తీసుకొచ్చిన అభివృద్ధాన్ని ఎక్కడ పెట్టుకునేది చెప్పు. ఎక్కడ పెట్టుకున్నావు? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు ఎక్కడ పెట్టుకున్నావు? ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరింత ఫన్నీ ట్రోల్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.